ఆంధ్రప్రదేశ్కు ఉన్న మెయిన్ సమస్యలు ఏంది, మన యువత దేని మీద మనం చర్చిస్తున్నాం, డిస్కస్ చేస్తున్నాం, డిబేట్ చేస్తున్నాం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఆఫ్ ది మీమ్ పేజెస్లో కానీ అండ్ అలానే న్యూస్ ఛానల్ డిబేట్స్లో కానీ హిందూ క్రిస్టియానిటీ, హిందూ ముస్లిం దీని మీద డిబేట్లు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇలా ఉండేది కాదే ఆంధ్రప్రదేశ్లో. మనం కులం బేస్ మీద కొట్టుకునేటోళ్ళం కదా, ఫ్యాన్ వార్లు చేసేటోళ్ళం కదా సినిమా స్టార్స్కి. ఇప్పుడేం కులం ఎందుకు వస్తుంది, మతం ఎందుకు వస్తుంది? కొత్తగా మతం వచ్చేస్తుంది ఆంధ్రలోకి. ఎవరో వాళ్ళు వస్తుంది, ఒక్క వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుసు? అరే మనకున్న మెయిన్ సమస్యలు ఏంది? పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్, రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ప్రాజెక్ట్ పూర్తి కావాలి. ప్రతి పైసా సెంట్రల్ గవర్నమెంట్ రప్పించుకోవాలి. మన స్టేట్ గవర్నమెంట్ ఈ పార్టీలు ఎంత కంపు అంటే వైసీపీ ఏమో టీడీపీ తిడతారు, టీడీపీ ఏమో వైసీపీ. అరే మీరు కొట్టుకొని సావంటారా బాబు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా, వాళ్ళని పట్టి ముక్కు పిండి వసూలు చేయాలి కదా. మీరు కొట్టుకుంటారా? ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ఇంకా అలానే చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. సెంట్రల్లో వాళ్ళే, స్టేట్లో వాళ్ళే. ఆగిందా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్? ఆగిందా? ఆగలేదు కదా. ఇంకా ముందుకు పోతామని చెప్పేసి ఒక ఆర్టీఐ రిప్లై ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మనకు సిగ్గుందా అసలు? ఇంకా మనకు మతం కావాలా? మతం వేస్తే ఊడిగించేయాలి సెంట్రల్ గవర్నమెంట్. మనం అలానే చూసుకుంటే కడప స్టీల్ ప్లాంట్, కడపలో స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇస్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అలానే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్వయాన పిఎం మన్మోహన్ సింగ్ గారు అనౌన్స్ చేశారు పార్లమెంట్లో. అప్పట్లో రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ వెంకయ్య నాయుడు గారు, మన స్టేట్ ఆయన. అప్పుడు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభలో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు స్పెషల్ స్టాటస్ ఇవ్వాలని చెప్పన్నారు. అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చారా స్పెషల్ స్టాటస్? సరే స్పెషల్ స్టాటస్ ఓకే, ఫైనాన్స్ కమిషన్ ఉద్ధరించింది. మరి స్పెషల్ ప్యాకేజ్ అన్నారు అప్పట్లో. ఎంత ప్యాకేజ్ ఇచ్చారు? పూర్వకం 1,20,000 కోట్లు ఇస్తున్నారు. ఇచ్చారా? అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఓకే చెప్పింది. ఎన్ని కోట్లు వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ నుండి? అలానే చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి ఇష్యూస్. ఇప్పుడు రీసెంట్ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చిందని? డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. బీజేపీ ఏమి ఇచ్చింది మనకి? 15,000 కోట్లు ఇచ్చారు. అది కూడా గ్రాంట్ కాదు, అప్పు. అది మల్టీలాటరల్ డెవలప్మెంట్ లోన్, అది అసిస్టెన్స్ లోన్. అది ఆఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న పెయిడ్ మీమ్ పేజెస్ వాళ్ళు ఏదో మనకి 15,000 కోట్లు ఫ్రీగా ఇచ్చారని చెప్పి డప్పు కొట్టారు, అది వేరే విషయం. సిగ్గులేని మీమ్ పేజెస్ చాలా మంది. పాయింట్ ఏంటంటే అది ఇచ్చింది గ్రాంట్ కాదు, అంటే ఫ్రీగా ఇచ్చింది కాదు, అది అప్పు ఇప్పిస్తున్నారు. బీహార్కి ఎక్కువ ఇచ్చారు 1,00,000 కోట్లు. మనకేం ఇవ్వట్లేదు, మళ్ళీ ఏం తక్కువ ఉంది? ఇప్పుడు మనం మతం తెచ్చేసి వీళ్ళు ఊడిగం చేయాలా? అరే ఆలోచించండి అబ్బా, మనకున్న రియల్ సమస్యలు ఏంటి? మతం అసలు మతం కులం ఎందుకు పనికి వచ్చింది? మనకున్న సమస్యలు చాలా మనకి. ఇంక ఈ మతం తెచ్చేసి ఆ జై శ్రీరామ్ అంటే బీజేపీ, ఇంక ముస్లిం అంటే ఎంఐఎం పార్టీ, లేకపోతే రెడ్డి అయితే వైసీపీ, కాపు అయితే జనసేన, కమ్మ అయితే టీడీపీ. ఇంక వీళ్ళకి ఊడికం చేసుకుని బతకాల మనం. మనకి మన ఇంట్రెస్ట్ మీద సోయలేదా? మనం వాడికి అడగలేమా, ప్రశ్నించలేమా?